కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజేషన్ కాదని గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ అన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్లో కాంట్రాక్టు కార్మికుల భవిష్యత్తుపై ఎమ్మెల్యే పల్లా శ్రీనివాస్ హామీ ఇచ్చారు. స్టీల్ ప్లాంట్లో 50% ఉపాధిని ఉక్కు నిర్వాసితులకు కాంట్రాక్టు కార్మికులకు కల్పించాల్సిందేనని స్పష్టం చేశారు. సింగిల్ విండో పద్ధతిలో ఏ కాంట్రాక్టర్ అయినా సరే పాత కాంట్రాక్టు కార్మికులను తప్పనిసరిగా కొనసాగించాలన్న నిబంధన పాటించాలని ఎమ్మెల్యే శ్రీనివాస్ హెచ్చరించారు. వైసీపీ అనుబంధిత కార్మిక సంఘాలు కావచ్చు, వైసీపీ నాయకులు కావచ్చు, లేనిపోయినటువంటి అపోహలు సృష్టిస్తూ అలాగే లేనిపోయినటువంటి ఆరోపణలు చేస్తూ ప్రజల్ని, నాయకుల్ని, కార్మిక సంఘాలని, ముఖ్యంగా అక్కడ పనిచేసే ఎంప్లాయీస్ని వీళ్ళందరిపైన లేనిపోయినటువంటి భయాందోళనకు గురి చేసేటువంటి పరిస్థితి కనిపిస్తుందండి. మేము ఒకటే తెలియజేస్తాం, కూటమి ప్రభుత్వం ఉన్నంత వరకు, చంద్రబాబు నాయుడు గారు ఉన్నంత వరకు, అలాగే పవన్ కళ్యాణ్ గారు ఉన్నంత వరకు ఇది ప్లాంట్ ప్రైవేటైజ్ కాదు. ఇది గతంలో 1998లో చంద్రబాబు నాయుడు గారే కాపాడారు. మళ్ళీ ఇప్పుడు కూడా సుమారు 14,000 కోట్లు తీసుకొచ్చి కాపాడడం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నాం. ఈ కాంట్రాక్ట్ వర్కర్స్ లేకుండా జీతాలు తీసుకెళ్తున్నారని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అయితే వాళ్ళందరినీ కూడా బెటర్ మేనేజ్మెంట్ కోసమే ఈ 1000 మందిని కాస్త మేము 32 ఏజెన్సీల కింద చేస్తున్నామని చెప్పేసి మేనేజ్మెంట్ చెప్పి ముందుకెళ్తుందని. అయితే మేము మేనేజ్మెంట్ డే టు డే యాక్టివిటీస్లో మేము ఇన్వాల్వ్ అవ్వడం మాకు అంత ఇంట్రెస్ట్ ఉండదు. మేము కష్టంలో ఉన్నటువంటి ప్లాంట్ కాపాడాం, అలాగే ప్రైవేట్ పరం కాకుండా చేస్తాం. ముఖ్యంగా ఈ 32 ఏజెన్సీలు ఏవైతే ఉన్నాయో వీళ్ళు నిర్వాసితుల్ని, అలాగే ఎప్పటి నుంచో గత 20 సంవత్సరాలుగా పనిచేస్తున్నటువంటి మెయింటెనెన్స్ వర్కర్స్ని అనవసరంగా తొలగించొద్దు. మీ కోటాలో 50% మెయింటైన్ చేయాలి అన్నది తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేనికైనా పొలిటికల్ మైలేజ్ ఉండాలి. ప్లాంట్ పరిరక్షించడం ఎంత ముఖ్యమో అలాగే అక్కడ ఉన్నటువంటి నిర్వాసితుల్ని, మెయింటెనెన్స్లో ఉన్నటువంటి ఎప్పటి నుంచో పనిచేస్తున్నటువంటి వారిని కూడా పరిరక్షించాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈ కాంట్రాక్ట్ ఎక్కువ మంది ఆందోళన ఏం చెప్తున్నారంటే ఆ ఏజెన్సీస్ తగ్గించి కొంతమంది బయట వాళ్ళని పెట్టించుకుంటారేమో అని ఒక ఆలోచనలో ఉన్నారు. బయట వాళ్ళని పెట్టుకుంటే ఊరుకునేది లేదు. స్థానికంగా ఉన్నటువంటి వారిని, అలాగే నిర్వాసితుల్ని, ఎప్పటి నుంచో 20 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నటువంటి వాళ్ళందరినీ కూడా పెట్టుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.